మీ లాసెస్ కి స్టాక్ మార్కెట్ ని మించకండి. ఎవరి లాసెస్ కి వాళ్ళు చేస్తున్న తప్పులే కారణం, స్టాక్ మార్కెట్ కాదు. అసలు అందరూ స్టాక్ మార్కెట్లో చేస్తున్న 10 తప్పుల గురించి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందులో ఫస్ట్ది ఎమోషనల్ ట్రేడింగ్. ఫియర్, గ్రీడ్ రెండు డేంజరే. పడిపోతుంది అని భయంతో అమ్మేయటం డేంజరే, పెరుగుతున్నప్పుడు ఇంకా పెరిగిద్ది అని అత్యాశ డేంజరే. సో స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందే ఎమోషన్స్ని పక్కన పెట్టేసరండి. రెండోది నో రీసెర్చ్ చేయం మనం. టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు చెప్పారు, వాట్సాప్లో ఫ్రెండ్స్ షేర్ చేశాడు, వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, కొనేద్దాం. రీసెర్చ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మీ డబ్బులతో కళ్ళు మూసుకొని కారు నడిపినట్టే. థర్డ్ వన్, నో డైవర్సిఫికేషన్ చేయకుండా మన డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళి ఒక స్టాక్లోనో ఒక సెక్టార్లోనో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఆ సెక్టార్కో ఆ షేర్కో ఎప్పుడో వచ్చినా ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా సరే మొత్తం క్రాష్ అయి కూర్చుంటుంది. లేదు అదంతా బాగానే పర్ఫామ్ చేస్తుంది అన్నా సరే పైన ట్రంప్ మామండు, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియట్లే. సో ఎప్పుడు కూడా మన డబ్బుని డైవర్సిఫై చేయాలి. డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డైవర్సిఫై చేస్తున్నాం కదా అని డైవర్సిఫై చేసేసి మనం ట్రాక్ కూడా చేయలేనన్ని షేర్స్ని, అన్ని స్టాక్స్ని, అన్ని సెక్టార్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. డైవర్సిఫికేషన్ అనేది ఎప్పుడైనా ఒక 4 to 5 సెక్టార్స్లో జరిగి ఈచ్ సెక్టార్ నుంచి ఒక 4 or 5 షేర్స్ని తీసుకుంటే చాలు. ఫోర్త్ వన్, ట్రైంగ్ టు టైమ్ ది మార్కెట్. అతి తక్కువలో కొనుక్కొని అతి ఎక్కువలో అమ్మేసుకోవాలి. ఇది ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరండి. మార్కెట్ని టైం చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. సో మనకి రీజనబుల్ ప్రైస్ అనిపించిన దగ్గర ఎంటర్ అయ్యి మన టార్గెట్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. అంతే తప్ప మార్కెట్ని టైం చేయడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఇలా మార్కెట్ని టైం చేయాలనుకోవడం కంటే కూడా మంత్లీ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే అవి యావరేజ్ ప్రైస్న లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అయితే ఇస్తాయన్నమాట. పాయింట్ నెంబర్ 5, నో ప్లాన్. ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ లేదు, టార్గెట్ లేదు, స్టాప్ లాస్ లేదు, జస్ట్ అలా ట్రేడ్ తీసుకున్నాం అంతే. ప్లాన్ లేకుండా చేసేదాన్ని ట్రేడింగ్ అనరండి. ఫస్ట్ థింగ్ దాన్ని గ్యాంబ్లింగ్ అనే అంటారు. మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, గ్యాంబ్లింగ్ చేయాలనుకుంటున్నారా, మీరే డిసైడ్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 6, ల్యాక్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. సో మనం ఒకటి కొనాలనుకున్నప్పుడు దానికి టార్గెట్ మాత్రమే ఫిక్స్ చేసుకుని దూకేస్తుంది. ఒకవేళ మన డెసిషన్ రాంగ్ అయ్యి ఆ స్టాక్ కనుక నెగిటివ్లోకి తిరిగింది అనుకోండి, మనకి ఎంత లాసెస్ వరకు మనం బేర్ చేయగలం అనే డెసిషన్ మనం తీసుకోలేదు. సో కంటిన్యూస్గా లాసెస్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా ఒక ట్రేడ్కి రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. దీనివల్ల మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. మిస్టేక్ నెంబర్ 7, ఓవర్ ట్రేడింగ్. ఖాళీగా కూర్చున్నాయని ట్రేడ్ తీసుకున్నాం, లాసెస్ వచ్చినాయని ట్రేడ్ తీసుకున్నాం. రివెంజ్ ట్రేడింగ్, అన్నెసరీ ట్రేడింగ్. ఆపర్చునిటీ ఉందనిపించి తీసేసుకున్నా. మార్కెట్లో ప్రతి ఆపర్చునిటీని తీసుకోవాలి అని ట్రై చేయకూడదండి. కన్ఫామ్గా ఫర్ షూర్ అనుకున్న ఆపర్చునిటీస్ మాత్రమే తీసుకోవాలి. ట్రేడింగ్లో రిటైల్ ఇన్వెస్టర్స్లో 90% ఆఫ్ ద ట్రేడర్స్ నష్టపోతున్నారు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్. 8వది, ఫాలోయింగ్ క్రౌడ్ బ్లైండ్లీ. అందరూ కొంటున్నారు, రేట్లు పెరిగిపోతున్నాయి, నేను కూడా కొంటా అంటే లేట్ ఎంట్రీ దగ్గరే ఒక లాస్. సో వాళ్ళందరూ ఎగ్జిట్ అయితే ఆటోమేటిక్గా క్రాష్ అయిపోతుంది. సో ఎగ్జిట్ దగ్గర ఇంకా పెద్ద లాస్. ఎప్పుడు కూడా క్రౌడ్ని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. స్టాక్ని అనాలిసిస్ చేసుకోండి. మీ రీసెర్చ్ మీరు చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 9, హోల్డింగ్ లాసెస్. మనం ఒక షేర్ని తీసుకున్నాం, అది లాస్లోకి వెళ్ళిపోతూ ఉంది, మన దగ్గర ఒక స్టాప్ లాస్ పెట్టుకోలేదు. సో అది వెళ్తూనే ఉంది, తర్వాత పెరుగుతుందిలే అన్న హోప్ తోటి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా తప్పేనండి. సరైన టైంలో సరైన షేర్స్లో లాస్ను బుక్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే. అల్టిమేట్లీ మిస్టేక్ నెంబర్ 10, ఇన్వెస్టింగ్ ఆల్ ద మనీ ఎట్ వన్స్. ఒకేసారి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టేసాను. ఇట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. మార్కెట్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నది మొత్తం తీసుకెళ్ళి ఒకేసారి పెట్టకూడదు.
సో దాన్ని డివైడ్ చేసుకోండి, 3 times 4 times ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇవి టాప్ 10 మిస్టేక్స్ అనమాట. మీ ట్రేడింగ్లో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమైనా చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.